Let's dive into the word of God. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. Revelation chapter 2 verse 13. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురము ఉన్నావని నేను ఎరుగుతున్నాను. సాతాను సింహాసనము ఉన్న స్థలములలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుతున్నాను. Let us see in English. Revelation chapter 2 verse 13. I know thy works. I know thy works. And where thou dwellest, even where Satan's seat is. Even where Satan's seat is. And thou holdest fast my name, and hast not denied my faith. All right. I know Satan. You are dwelling in a place. మీరు ఒక స్థలములో ఉన్నారు. మీరు నివసించే స్థలము సాతాను కాపురమున్న స్థలము. యువర్ డ్వెల్లింగ్ ప్లేస్, యువర్ లివింగ్ ప్లేస్, యువర్ స్లీపింగ్ ప్లేస్. మీరు నిద్రించేది, కూర్చున్నది, పడుకున్నది, మీరు చేసే పని, యాక్చువల్గా మీరున్న స్థలం అంతా కూడా సాతాను కాపురమున్న స్థలం. సాతాను కాపురమున్న స్థలం. సాతాను సింహాసనం వేసుకొని కూర్చున్న స్థలం, ప్లేస్. వీఆర్ డీలింగ్ విత్ స్పిరిట్స్. ప్లేసెస్లో ఉన్న, స్థలాలలో ఉన్న డిమానిక్ ఫోర్సెస్, స్పిరిట్స్, ఈవిల్ స్పిరిట్స్. Now, if Jesus is solution, ఇప్పుడు యేసు ప్రభువారే ప్రతిదానికి మనకి సొల్యూషన్ అయి ఉంటే, మరి రక్షణ పొందిన తర్వాత, మనము బ్యాప్టిజం పొందిన తర్వాత, మనము యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, ఇలా రెగ్యులర్గా చర్చికి వచ్చిన తర్వాత కూడా సొల్యూషన్ లేకపోవడం అనేది ఒక ఆశ్చర్యమే. ఎందుకంటే బ్యాప్టిజం పొందితే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే, మారు మనసు పొందితే, అదే ఫైనల్ సొల్యూషన్ అయి ఉంటే, అదే లాస్ట్ మిరకల్ అయి ఉంటే, లేదా దానితోటే కంప్లీట్గా ప్రాబ్లమ్స్ పోయి ఉంటే మనకి బైబిల్ అవసరం ఉండకపోవచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే ఒక సోల్ని విన్ అవ్వడం, ఒక ఆత్మని రక్షించడము, అట్ ద సేమ్ టైం మనం రక్షించబడి ఒక 15 సంవత్సరాల పైన అయి ఉంటుంది. ఒక 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, లేదా ఒక సంవత్సరం, లేదా ఒక రోజు అయి ఉంటుంది. ఈ పాటికి మన లైఫ్ కంప్లీట్గా ఒక దేవుడు అనుకున్న ఆ స్థాయికి మనం బ్లెస్ అయి ఉండాల్సిన అవసరం ఉన్నది. బట్ అది లేదు. అంటే మారు మనసు అనేది, బ్యాప్టిజం అనేది, యేసుక్రీస్తు నమ్ముకోవడం అనేది ఫైనల్ సొల్యూషన్ అయి ఉంటే మనము ఇంతగా ప్రయాసపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. బట్ నా మాటలు వినండి. ఈ మాటలు చాలా విలువైనవి, చాలా శక్తి కలిగినవి. ఎందుకంటే ఒక మనిషి క్రష్ అవుతున్న కొద్దీ, నలిగిపోతున్న కొద్దీ ఆ పెయిన్ అతను ఎక్స్ప్లెయిన్ చేయగలడు. బట్ అర్థం చేసుకోవడానికి కొంతమందికి ఆ పరిజ్ఞానం అందకపోవచ్చు. బట్ ఒక మనిషి వెళ్తున్న సిచ్యువేషన్స్ని, ఒక మనిషి వెళ్తున్న ప్రతి కబంధ హస్తములను, సాతాను యొక్క కబంధ హస్తములను మనం గ్రహించినచో ఈ సాల్వేషన్కి, ఈ రక్షణకి, ఈ నీతికి పని చెప్పుట
అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది మన జీవితంలో. కాబట్టి నీవు రక్షణ పొందినంత మాత్రాన సొల్యూషన్ ఆరంభమైందే తప్పితే అది మాత్రం అంతం కాదు. బట్ హౌ టు పుట్ ఇట్ ఇన్ వర్క్, దీన్ని సాధనలో పనిలో పెట్టుట ఎలాగా? ఎందుకంటే రక్షణ పొంది ఉంటే ఈ పాటికి సొల్యూషన్ దొరికి ఉండాలి. అదే ఫైనల్ అయి ఉంటే ఈ పాటికి మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకొక డైమెన్షన్లో మనం మాట్లాడుకునే వాళ్ళం. ఒకవేళ ఆ డైమెన్షన్ గురించి ఇప్పుడు నేను మాట్లాడినచో అది ఎలా ఉంటుందంటే, ఈ వ్యక్తి మాట్లాడే వ్యక్తి అయినను వింటున్న సంఘస్థులైనను బియాండ్ రీచ్, మన చేయి చాపి అందుకోని స్థాయిలో మాట్లాడుతుంటే ఇది పిట్ట కథలు, ఒక మనిషి మాట్లాడుకోవడానికి బాగుంటుంది, వాక్చాతుర్యానికి బాగుంటుంది అని అనిపిస్తుంది తప్పితే అది అతని జ్ఞానం అని మాత్రం ఎంచలేము. అదే మన సొల్యూషన్ అని మనము దాన్ని టేబుల్ మీదకి తీసుకురాలేము. ఓకే, సో సొల్యూషన్స్ చాలా చాలా క్రిటికల్గా డీల్ చేయాల్సిన అవసరత ఏర్పడ్డది. ఎందుకంటే సొల్యూషన్ అనేది ఎవ్రీడే మనము చేసుకోవాల్సిన అవసరత ఏర్పడ్డది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వాక్యమును చూస్తున్నప్పుడు మరి బైబిలే చదివితే సొల్యూషన్ వచ్చుంటే ఇప్పటికి చాలామంది ఒక 50, 60, 100 సార్లు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. నాలాంటి వారు సీనియర్సు బోధించిన వారు ఉన్నారు. నేను అప్పుడప్పుడు నా స్నేహితులతో అంటున్నాను, నేను చెప్పిన మెసేజ్ CJCMలో యేసుప్రభు వారు మత్తయి, మార్కు, లూక్, జాన్లో చెప్పిన దానికంటే కూడా రాస్తే ఒక 2 బైబిళ్ళు అవుతుంది, కానీ సొల్యూషను లేదు. ఇన్ కేస్ నేను CJCM స్టార్ట్ చేసిన కానుండి చెప్పిన సెర్మన్స్ అన్నీ కూడా అవి రాసుంటే ఒక 5 బైబిళ్ళు అయ్యి ఉండేవి. బట్ నో సొల్యూషన్. అండర్స్టాండ్? రోజు దినమంతా మనం ఎలా మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం చదువుతున్నాం, ప్రతిదీ కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవర్ లైఫ్ మిజరబుల్ లైఫ్, దీన్ని హ్యాండిల్ చేయడం అనేది వి నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ హెల్ప్ లేనిదే ఒక మనిషి ఆలోచించలేడు. ఒక మనిషి ఆలోచించేది కనపడదు ఎవరికి, కానీ ఆ మనిషి చేయాలనుకున్నది ప్రొజెక్ట్ చేసేటప్పుడు స్థలాలు అడ్డొస్తాయి, మనుషులు అడ్డొస్తారు, సమస్యలు అడ్డొస్తాయి, ఛాలెంజెస్ అడ్డొస్తాయి, డబ్బు అడ్డొస్తుంది, పరపతి అడ్డొస్తుంది, గర్వం అడ్డుపడుతుంది, మన సాక్షి అడ్డుపడుతుంది. ఒక మనిషికి ఇంకొక మనిషి ఎదురుపడి సలహాలు ఇచ్చే స్థాయిలో ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి. యట్ ఇవన్నీ కూడా ఒక మంచి బ్యూటిఫుల్ విజన్ని అణిచేస్తాయి. ఏ మనిషి కూడా ఒక్క రోజుతో టీచ్ చేయలేడు, ఏ మనిషి కూడా ఒక్క రోజుతో పర్ఫెక్షన్లోకి తీసుకురాలేడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సాల్వేషన్ ఈజ్ సో పవర్ఫుల్. బట్ దాన్ని ఎలా వాడుతున్నాం అనేది మనం నిలుచున్న స్థలాలు, సాతాను కాపురం ఉన్న స్థలం. నౌ కమ్ టు జాషువా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము ముందుగా 7వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 7వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. 7వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. వెరీ వెరీ ఇంపార్టెంట్. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు ముని మనవడును జబ్ది మనవడును కర్మి కుమారుడైన ఆఖాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేను కనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగుచూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతానేను దగ్గరనున్న హాయి అను
పురమునకు ఎరుక నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి 3వ వచనం, హాయి పురమును వేగు చూసి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము. 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. వర్స్ 4, 4వ వచనం, కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళేరు, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. వర్స్ 1, let us see. Joshua chapter 7 verse 1. But the children of Israel committed a trespass in the accursed thing. For Achan, the son of Carmi, the son of Jebedi, the son of Zerah, of the tribe of Judah, took off the accursed thing. And the anger of the Lord was kindled against the children of Israel. And the anger of the Lord kindled upon the children of Israel. ఫస్ట్ లైన్ మనం ఒకసారి చూద్దాం. But the children of Israel committed a trespass. ఎన్నో వచ్చిన అది? Verse 1. Verse 1, please. Once again. But the children of Israel committed a trespass in the accursed thing. In a cursed thing. Children of Israel. బేసిక్గా ఈ స్క్రిప్చర్లో మనం చూస్తే బేసిక్గా ఇక్కడ శపితమైన తీసుకుంది ఒక్క వ్యక్తి, అతని పేరు ఆఖాన్. 12 గోత్రములలో బెంజమిన్ గోత్రం నుంచి, ఐ బిలీవ్ బెంజమినే కదా, బెంజమిన్ గోత్రం నుంచి ఈ వ్యక్తి ఆఖాను శపితమైనది తీసుకున్నాడు. అయితే దేవుని ఉగ్రత మిగతా 12 గోత్రముల మీదకి దిగొచ్చింది. గోత్రములు అనగా మన వంశములు, మన జనరేషన్స్. మై సిస్టర్, మై బ్రదర్, ఈ సర్మన్ మీకు చాలా చాలా ఉపయోగకరం. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఒక వ్యక్తి శపితమైన తీసుకుంటే ఆ గోత్రములో ఆ వ్యక్తే చనిపోవాల్సిన బదులు దేవుని ఉగ్రత 12 గోత్రములు ఒక వ్యక్తి చేస్తే మిగతా కుటుంబాల మీదకి, మిగతా జనరేషన్ మీదకి, ఇశ్రాయేలుల గుంపంతటి మీదకి ఈ శాపము, దేవుని ఉగ్రత వచ్చేసింది. బట్ హౌ టు ఐడెంటిఫై ద వ్రాత్ ఆఫ్ గాడ్ ఆర్ ద డిఫీట్, ఆ ఓటమిని ఎలా గ్రహించారు ఈ వ్యక్తులు అనేది మీరు ఓల్డ్ టెస్టిమెంట్ కనుక మీరు చదవాలని మీకు ఆశ పుట్టినట్టే, బుద్ధి పుట్టినట్టే, ఇంట్రెస్ట్ కలిగితే ఒక్కొక్క వ్యక్తి వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ క్యారెక్టరు, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారో, ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలాగ హ్యాండిల్ చేశారో, వాళ్ళ యొక్క మైండ్ సెట్లోకి కనుక మీరు వెళ్ళి చదివితే లాట్ ఆఫ్ టైమ్ యూ కెన్ స్పెండ్ విత్ ద హోలీ స్పిరిట్. ఓకే, సి మన జనరేషన్లో మన జనరేషన్లో ఎక్కడో ఒక 5-10 జనరేషన్ల వెనకాల ఎవరో శపితమైనది తీసుకొచ్చి పెట్టారు. ఏమండి, నీకు పెళ్ళి అయింది, వివాహం అయింది, భర్త ఉన్నాడు, భార్య ఉన్నాడు, నీ సుఖం ఉన్నది, సంతోషం ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది, బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక్కసారి నీ స్నేహితుడికో నీ బంధువులకో ఏదైనా జరిగితే ఈ కొలాప్స్. వాట్ ఈస్ ద థింగ్ బిహైండ్ దట్? అది ఏం చేస్తుంది? ఎ రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ ఫ్రెండ్, యువర్ బ్లడ్ రిలేషన్, దెర్ ఈస్ ఎ కనెక్షన్, ఎ ఫ్రెండ్షిప్. ఆఖాను శపితమైనది తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. నోబడీ నోస్, 1 man, millions of people, లక్షల మంది వాళ్ళు రెడీ అయిపోయారు హాయిని పట్టుకోవడానికి. ఈ సందర్భం ఎప్పుడు జరిగిందంటే
జెరికో గోడలు మొత్తం, ఎరుకో గోడలన్నీ కూడా పడగొట్టి వాళ్ళు లోపలికి వెళ్ళి స్వాధీనపరుచుకునే ముందు దేవుడు ఒక మాట చెప్పాడు. 6వ అధ్యాయంలో ఉన్నది ఆ మాట చూద్దాం. 6వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం 19వ వచనం వరకు. చాలా జాగ్రత్తగా చూడండి దేవుడు సమస్యల్ని పరిష్కరించే విధానం. నేను చెబుతున్నా మరి ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం తీసుకున్న సాల్వేషన్ వర్క్అవుట్ యువర్ ఓన్ సాల్వేషన్ అని ఫిలిప్పీలో రాసి ఉంటుంది. ఫిలిప్పీలో సెల్ఫ్ రైచియస్నెస్ సాల్వేషన్, ఒకసారి ఆ స్క్రిప్చర్ నేను చూపిస్తాను. ఒకసారి ఫిలిప్పీలోకి రండి. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మై వర్డ్స్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు verse 12, chapter 2 verse 12. Philippians chapter 2 verse 12. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనండి. నోట్ దట్ వెరీ ఇంపార్టెంట్ వర్స్. మీ సొంత రక్షణను ఇంగ్లీష్లో చూద్దాం, చదవండి సార్. Wherefore my beloved, as ye have always obeyed, not in as in my presence only, నేనున్నప్పుడే కాదు కానీ, but now much more in my absence. Now much more in my absence. మచ్ మోర్ ఇన్ మై ఆబ్సెంట్. నేను ఉన్నప్పుడు కాదు కానీ, సేవకుడు ఉన్నప్పుడు కాదు కానీ, దేవుడు ఉన్నాడని. నీవు సేవకుడు ఉన్నప్పుడు ఒక తీరు, సేవకుడు లేనప్పుడు ఒక తీరు, భర్త ఉన్నప్పుడు ఒక తీరు, భర్త లేనప్పుడు ఒక తీరు, భార్య ఉన్నప్పుడు ఒక తీరు, భార్య లేనప్పుడు ఒక తీరు, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒక తీరు, తల్లిదండ్రులు లేనప్పుడు ఒక తీరు, ఇలా బిహేవ్ చేయడానికి ఇది నీకు సంబంధించిన ఓన్ డెసిషన్ కాదు. ఇది ఈ సాల్వేషన్, నీ సొంత రక్షణ ఎలాంటిది? ఇది come on read it sir. But now much more in my absence, నేను absence, నేను లేనప్పుడు much more, ఇంకా ఎక్కువగా work out your own salvation. Note that work out your own salvation. మీ మదర్ సాల్వేషనా, పాస్టర్దా, పక్కింటి వాళ్ళదా, నీ భార్యదా, నీ పిల్లలదా? నో, వర్క్ అవుట్ యువర్ ఓన్. సో సాల్వేషన్ సపోజ్ టు బి పుట్ ఇట్ ఇన్ వర్క్. సాల్వేషన్ అనేది వర్క్లో పెడితేనే అవుట్పుట్ వస్తుంది. అందుకనే క్రీస్తు యేసు ప్రభువారు నమ్ముకున్నంత మాత్రమున సమస్యకి పరిష్కారం కాదు. నమ్ముకున్న రక్షణని, సాల్వేషన్ని వర్క్లో పెడితే అప్పుడు దానికి వచ్చే రిజల్ట్ కర్స్ని బ్రేక్ చేసి, శాపాలని విరగొట్టి బయటకు వచ్చే బ్లెస్సింగ్. అది దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. మనం ఇంటికాడ కూర్చుంటే వర్కౌట్ చేయాల్సింది సాల్వేషన్. ఆఫీసులో కూర్చుంటే వర్కౌట్ చేయాల్సింది సాల్వేషన్. హస్బెండ్తో ఉన్నప్పుడు మీ యొక్క బిలావడ్ పీపుల్తో కూర్చుని వర్కౌట్ యువర్ సాల్వేషన్. వర్క్అవుట్ యువర్ ఓన్. ఎవరి సాల్వేషన్ అది? యువర్ ఓన్. నీ ఓన్ సాల్వేషన్ అది. విత్ ఫియర్ అండ్ ట్రెంబ్, భయముతోనూ వణుకుతోనూ నువ్వు దానితో పని చేయాలి. చూసి నీ రక్షణకి నీవే బాధ్యుడివి. నీ సాల్వేషన్ నీ ఓన్ సాల్వేషన్ అది. దానితో నువ్వు వర్కౌట్ చేయాలి విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. భయముతో వణుకుతో నీకున్న ఆ సాల్వేషన్ని పుట్ ఇట్ ఇన్ వర్క్. దాంతో వర్కౌట్ చేయాలి, దాంతో పని చేయాలి, లేదా దాంతో మనము అనేకులకు సాల్వేషన్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకే, దాన్ని ఎప్పుడైనా చూద్దాం. కమ్ బ్యాక్ టు జాషువా. We'll talk about this.
జాషువా చాప్టర్ 6 verse 17 to 19. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 17, 18, 19 వచనములు ఒకసారి నేను చదువుతాను, మీరు చూడండి. ఈ పట్టణంలో, ఇది యెరికో పట్టణంలో, వారు యెరికో గోడలు పగలగొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒక మాట వాళ్ళకి ఇచ్చాడు. ఏమనంటే, ఈ పట్టణములో దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపించబడెను. ఓ వెరీ వెరీ ఇంపార్టెంట్. కెన్ గాడ్ కర్స్ థింగ్స్? దేవుడు శపించాడు. విక్టరీ ఎవరిది? దేవుడే ఆ విక్టరీ వాళ్ళకి ఇచ్చాడు. ఇమాజిన్, ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్, ఎవ్రీ డే మనము దేవుని దయ వలన ఒక యెరికో గోడని గనక గెలిస్తే, పడగొట్టిన ప్రతిసారి, ఒక సమస్యను గెలిచిన ప్రతిసారి అందులో దేవుని హస్తం ఉంటుంది. బట్ నో దట్, ఒక విషయం తెలుసుకో, అది దేవుడు కావలసుకొని ఎందుకు పగలగొట్టాడు ఆ యెరికో గోడని ఎదుటంటే, దేవుడు అంతకుముందు అందులో ఉన్నది ఒక్కటి కూడా శపించబడలేదు, కానీ దేవుడే కర్స్ ప్రొనౌన్స్ చేశాడు ఆ థింగ్స్ మీద. కారణం ఏంటి? రీజన్ ఒకటి ఉన్నది. కమాన్, రీడ్ ఇట్. Okay. Verse 17 of chapter 6, yeah. Joshua. And the city shall be accursed, even it and all that are therein. To the Lord only Rahab the harlot shall live, she and all that are with her in the house, because she did the messengers that were sent. She hid. Yeah. Verse 18. And ye in any wise keep yourselves from the accursed thing, lest ye make yourselves accursed. When you take off the accursed thing and make the camp of Israel accursed and trouble it. All right. Verse 18. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల, మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. వర్స్ 19 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమేమి ముట్టకూడదు ఆయన చెప్పారు. వెండియు, బంగారమును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములు అగును, వాటిని యెహోవా ధనగారములో ఉంచవలెను. Verse 19 please. Verse 19. But all the silver, we are giving solution, we are working out our own salvation here. Come on. But all the silver and gold and vessels of brass and iron are consecrated unto the Lord. They shall come into the treasury of the Lord. మనం చూసాం మలాకి గ్రంథములో, అండ్ ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో చూసాం హిస్ గుడ్ ట్రెజర్, మంచి ధననిధి. యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, లిసన్ టు దిస్ వండర్ఫుల్ సెర్మన్. దేవుని మందిరములోకి దేవుడే చెప్పాడు, యెరికో గోడ మీ ఎదుట పడగొట్టాను, దీంట్లో ప్రతిది కూడా శపించబడింది. ఒకవేళ శపించబడిన దాంట్లో దేన్నైనా నువ్వు తీసుకొచ్చి ఉంటే, దానివలన నీ ఇంటికే కాదు, నీ గోత్రములన్నిటికీ, నీ యొక్క పాలెములో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు శాపం తెచ్చినవాడు. వన్ మ్యాన్, ఒక్క మనిషి శాపం తీసుకొచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? మన జనరేషన్లో, మనము నిలుచున్న స్థలము, మన ఊరిలో ఉన్న, మన గ్రామంలో ఉన్న కర్స్ ఏంటది? ఈరోజు నువ్వు సిటీలో పుట్టి ఉండొచ్చు, బట్ యు ఆర్ బిలాంగ్స్ టు ఏ ప్లేస్, ఒక స్థలానికి సంబంధించిన వ్యక్తివి. ఆ స్థలంలో ఏ రిచువల్స్ జరిగినాయి ఎవరికి తెలుసు? గత 10, 15, 20, 30, 50 సంవత్సరాల క్రితం, 3-4 తరముల క్రితం ఎవరు శపితమైనది ముట్టుకున్నారు? ఎందుకంటే నా సాల్వేషన్ వర్కౌట్ చేస్తున్న సొల్యూషన్ లేని పరిస్థితిలో నేను నిలబడిపోయాను. ఎందుకు? నా బ్లడ్ నాకు సపోర్ట్ చేయట్లేదు.
వై మై థాట్స్ ఆర్ నాట్ ప్రాస్పరింగ్ యట్ అదర్స్ ఆర్ డూయింగ్. ఎంతమంది మన తాత ముత్తాతలు, మన పితరులు, ప్రతి ఒక్కరు ఎవరికి తెలుసు ఏ సమాధులలో కూర్చొని ఏం చేశారో, ఏ శవల మీద ఏం ఎరుకొని తిన్నారో ఎవరికి తెలుసు, ఏ చెట్ల కింద ఏ పూజలు చేశారో, ఏ పూజారిని కలిశారో ఎవరికి తెలుసు. శపితమైనది ఎవడో ముట్టి తీసుకొచ్చాడు, అందుకని ఈ శాపము ఈ పాపము వచ్చింది. ఎంత ముందుకు వెళ్దామన్నా దెర్ ఈజ్ సంథింగ్ హోల్డింగ్ అస్. అది గుంజి లాగి పట్టేసి ఆపుతున్నది. ఎవరికి తెలుసు వెనకాల చేసిందని అనడం కంటే ఎవరికి తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు అన్నది నెక్స్ట్ జనరేషన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న నీ కండిషన్లో నీ దృష్టికి నువ్వు మంచివాడవే, నీ దృష్టికి నీ డెసిషన్స్ అన్నీ, ఒకడు తన దృష్టికి తాను మంచివాడిగా కనపడతాడు, ఒకడు తన దృష్టికి తానే సమృద్ధి కలిగినటువంటి ఆలోచన కలిగిన వాడు అనిపిస్తుంది. 5-6 సంవత్సరాల తర్వాత, 5-6 నెలల తర్వాత అలాంటి డెసిషన్ తీసుకొని ఉండకపోయి ఉండొచ్చు అని, 100 సార్లు డిఫీట్ అయిపోయానని ఏడ్చి ఉండొచ్చు. వాట్ ఈస్ ద థింగ్? బట్ వీళ్ళు మరి ముఖ్యంగా చెప్పాడు, ఆకాను శపితమైంది తీసుకొని వచ్చాడు. వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము, ఈ 4 వస్తువులు మీరు దేవుని మందిరంలో పెట్టాలి. మీరు వర్క్ చేసే ప్రతి ప్లేస్లో ఈ 4 స్పిరిట్స్ ఉంటాయి. బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, దాని వెనక ఇత్తడి ఉంటుంది, ఇనుము ఉంటుంది. దీస్ ఆర్ ద స్పిరిట్స్. వర్క్ ప్లేస్ని కబద్ధ హస్తములకు తీసుకొని నిలబడి ఉన్నటువంటిది. ఎవరు ప్రొనౌన్స్ చేశారు ఆ కర్స్ని? మా తాతల మీద. మా తాత ఎంగేజ్లో చనిపోయారు, మర్డర్ చేసి చంపేశారు. ఎవరు చంపారు మా తాతని? ఎందుకు చంపారు? వాట్ వాజ్ ద రీజన్? పేరెంట్స్ తీసుకున్న డెసిషన్, ఫోర్ ఫాదర్స్ తీసుకున్న డెసిషన్. వాట్ వాజ్ ద స్పిరిట్? నౌ ఇట్ ఈస్ ట్రబులింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. వేరే మేనిఫెస్టేషన్, వేరే విధంగా కనపడుతుంది, బట్ దాని సోర్స్ నాకు దొరకట్లేదు. వర్క్అవుట్ యువర్ ఓన్ సాల్వేషన్. ఆ స్థలంలో నీకు అది 10 కోట్ల విలువ చేసే స్థలమైనప్పటికీ దాంట్లో నిలుచున్నది ఒక దయ్యం, ఒక స్పిరిట్. ఆ స్థలంలో నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. నీ సొంత గ్రామానికి వెళ్ళి చూడు, నీవు ఫెయిల్ అవుతున్నావని చూస్తే దే క్లాప్ హ్యాండ్స్. బట్ నీవు ఒక మంచి సూట్ వేసుకొని చూడు, లేదంటే ఒక కారు వేసుకొని చూడు, ఒక మంచి భవిష్యత్తు కోసం ఒక ప్రాస్పరస్ వర్డ్ మాట్లాడి చూడు, ఒక 100 నోర్లు లేచి నీ మీద పడతాయి. బికాస్ ఆఫ్ ద ప్లేస్. ఈ స్థలంలో పుట్టినవాడు నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందా? నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందా? నజరేయుడైన యేసు ఆ స్థలంలో నుండి వస్తే, నజరేతు నుండి నీ ఊర్లో నుండి ఇంత వాళ్ళు వస్తారా? నీ సొంత ప్లేస్ నుండి ఇలాంటి వాడు ఉంటాడా? వాడి సిటీలో ప్రాస్పర్ అవుతుందంటే దే స్ట్రెచ్ దేర్ హ్యాండ్, దే స్టోన్, వాళ్ళు రాయిసేస్తారు. స్థలాలలో శపించేశాడు దేవుడు. ఆ శపించిన స్థలంలో నుండి ఏమేమి తీసుకొచ్చారు వీళ్ళు చూద్దాం. అసలు ఆకాను ఏం తీసుకొచ్చాడు? శపితమైన. ఎవరు శపించారు? గాడ్. దేవుడు శపించింది ఒకటి, అండ్ తీసుకురమ్మంది వెండి, బంగారము, ఇనుము, ఇత్తడి. ఈ 4 తీసుకొచ్చి నా యొక్క మందిరము నిధులలో పెట్టండి, ధనగారంలో పెట్టండి అని చెప్పాడు. నౌ వాట్ హ్యాపెన్? కమ్ టు వర్స్ 2 chapter 7, 7వ అధ్యాయం 2వ వచనం నుండి చూద్దాం. 7వ అధ్యాయము 2వ వచనం అందరు చూడండి ఒకసారి. ఐఎమ్ క్లోజింగ్ ది సర్మన్. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కునున్న బెతానేను దగ్గర ఉన్న హాయి అను పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి
హాయిపురమును వేగు చూసి, 3వ అధ్యాయం, హాయిపురమును వేగు చూసి దే స్పైడ్ ద ల్యాండ్. ఆ ల్యాండ్ని వాళ్ళు స్పై చేశారు, ఆ స్థలమును వాళ్ళు టేక్ ఓవర్ చేయడానికి స్పై చేశారు, వాళ్ళు వేగు చూశారు. బట్ వాట్స్ హ్యాపెన్? హాయిపురమును వేగు చూసి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము. వాళ్ళు ఏమన్నారు తెలుసా? వేగు చూసిన వాళ్ళు, ఇన్ని లక్షల మంది అవసరం లేదండి, ఇన్ని లక్షల మంది అవసరం లేదు, ఇంత డబ్బు దానికి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, దానికి ఇంత బలం అవసరం లేదు. వెరీ సింపుల్ సిటీ, స్మాల్ సిటీ. 2 లేదా 3,000 మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చు. జస్ట్ 3,000 పీపుల్ ఈజ్ ఇనఫ్ టు టేక్ ఓవర్ దట్ ల్యాండ్, టు కాంకర్ దట్ పీపుల్, దర్ మైండ్ సెట్, దర్ ఇమాజినేషన్స్, దర్ వెపన్స్. వాళ్ళ స్ట్రాటజీస్ని కొట్టడానికి మన దగ్గర ఉన్న 3,000 మంది చాలు. వాళ్ళని చుట్టుముట్టి ఈడ్చి పడేయడానికి ఒక 3,000 మెంబర్స్ చాలు. ఈ 20-30 లక్షల మంది ఎందుకండి? 6 లక్షల కాలు బలం ఎందుకండి? జస్ట్ 3,000 పీపుల్ ఈజ్ ఇనఫ్. యు సీ, కర్స్డ్ థింగ్, వన్స్ దే టుక్ ద కర్స్డ్ అండ్ దర్ ఇమాజినేషన్, వాళ్ళ ఆలోచన, బుద్ధి బలము, యు సీ, సేమ్ స్ట్రాటజీ. ఆ 3,000 మందితో వాళ్ళని కొట్టగలరు. బట్ కర్స్డ్ థింగ్ ఈజ్ నాట్ అలోయింగ్ టు డిఫీట్ ద ఎనిమీ. వాట్ హ్యాపెన్? 2,000-3,000 మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చు. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరు. వర్స్ 4 వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. హాయి వారు ఎంత? కొద్దిగా. ఆ వచ్చిన ఒకసారి ఇంగ్లీష్లో ఏమన్నా సార్? But they are but few. But they are very few. Very Oh Jesus. Come on, verse 4. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. Verse 4 please. So they went up thither of the people about 3,000 men. 3,000 men. యుద్ధ వీరులు 3,000 మంది వెళ్ళారు. And they fled before the men of Ai. ఈ 3,000 మంది యుద్ధ శూరులు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయారు. అంటే స్పై చేసిన వాళ్ళు ఏమన్నా రాంగా? వేగు చూసిన వారు చెప్పారు 3,000 మంది చాలు, ఎందుకంటే 3,000 మంది కొట్టేయగలరు వాళ్ళని. కరెక్టే. అదేంటండి, మన 3,000 మంది బలముతో కొట్టగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడు కూడా ఓడిపోవడానికి రీజన్ ఏంటి? అండ్ జాషువా, he started looking for the solution. What happened? The problem ఏంటి? He started investigating and he was inquiring the Lord. దేవుడి దగ్గరికి వెళ్ళి, చిన్న పట్టణం, వెరీ ఫ్యూ పీపుల్, చిన్న పట్టణం మీద ఏమండి, ఇండియా లాంటి ఒక క్రికెట్ టీము, ఆస్ట్రేలియా లాంటి ఒక గొప్ప టీములు ఒక స్కాట్లాండ్ మీదనో నెదర్లాండ్స్ మీదనో ఒక చిన్న బంగ్లాదేశ్ టీం మీద ఓడిపోతే ఎంత ఉంటుంది? షేమ్. ఒక స్ట్రాంగ్ టీంని ఒక స్కాట్లాండ్ టీం లాంటిది, ఒమాన్ లాంటి టీం కొట్టేస్తే, మొన్న అలాగే జరిగింది కదా, బంగ్లాదేశ్ని స్కాట్లాండ్ వాళ్ళు డిఫీట్ చేశారు, గెలిచారు. చిన్న టీము స్ట్రాంగ్ ఉన్న టీముని కొట్టేస్తే సెన్సేషన్ అవుతుంది. అది పసికూనలు వీళ్ళని డిఫీట్ చేశారు. దగ్గర 30-40 లక్షల మంది పాలెంలు ఉన్నారు. 3,000 మంది కొట్టాల్సినటువంటి ఆ చిన్న ప్రాబ్లం, నీవున్న ఆస్తిని మొత్తం, నీకున్న పరపతిని మొత్తం, నీకున్న ఆలోచన మొత్తం, ఎవ్రీథింగ్ జీరో. ఎక్కడ ఎర్ర సముద్రము, ఎక్కడ ఎరుకో గోడలు, ఎక్కడ హాయి,
ఎర్ర సముద్రం చీల్చిన దేవుడు వీళ్ళతో లేడా? ఉన్నాడు. స్పై చేసినప్పుడు లేడా? ఉన్నాడు. బట్ వన్ మ్యాన్ డెసిషన్ అండ్ పర్టిక్యులర్ థింగ్ ఇన్ అవర్ జనరేషన్. మన జనరేషన్లో ఎవరో ఎక్కడో రాంగ్ స్టెప్ తీసుకుంటే ఈరోజు ఆ డీమన్ మనల్ని ట్రబుల్ చేస్తుంది. యట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ అవైలబుల్. See, come on, read it, sir. Verse 4. Listen. ఎర్ర సముద్రమును చీల్చినటువంటి ఈ ప్రజలే దాటి వచ్చారు, యోర్దాను దాటారు, ఎరుకో దాటారు. అసలు వాళ్ళ ముందు నిలబడలేదు, ఎరుకో గోడలే నిలబడలేదు, ఎరుకో పట్టణమే ఆగలేదు. ఇట్లాంటి గ్రేట్ పీపుల్, ఎ స్మాల్ ప్రాబ్లం is troubling us. A little thing, a very few people like a football. ఒక్క కాలుతో తన్నితే పోయేదానికి ఎలా అయిపోయింది. ఓడిపోయారు, పారిపోయారు. సముద్రాలను దాటొచ్చిన వాళ్ళు పారిపోతున్నారు. పెద్ద పెద్ద సమస్యల్ని సాల్వ్ చేయడానికి ముందుకు వెళ్ళిన ఈ జనం ఈరోజు ఒక చిన్న సమస్య హోల్డ్ చేసి లాగి పట్టేసింది, ముందుకు పోలేని పరిస్థితి. వెరీ లిటిల్ థింగ్, వెరీ ఫ్యూ, ఏ స్మాల్ థింగ్ ఈజ్ స్టాపింగ్. 3,000 మంది నిలబడలేకపోయారంట. ఒక్కోసారి 3,000 రూపాయలు పుట్టడమే కష్టం. అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. కమ్ ఆన్. So they went up thither of the people about 3,000 men, and they fled before the men of Ai. వాళ్ళందరి ముందు స్మాల్ థింగ్స్ డిఫీట్స్ యూ. అండర్లైన్ దట్. స్మాల్ థింగ్స్ డిఫీట్స్ యూ. Small means very small. Small things defeats you, yet it's a very big thing in your eyes. నీ కళ్ళలో, నీ కళ్ళ ముందు it's a big thing, it's a big challenge, it's impossible. No medication, no doctor, no treatment, no operation, nothing can. No prayer, no prophet, no prophecy, nothing works for you. Work out your own salvation. అదే జాషువా చేశాడు. వెళ్ళి దేవుని దగ్గర మొరపెడుతున్నా. నువ్వు ఎందుకు మొరపెడుతున్నావు? నీ జనాలలో ఒకడు శపితమైన తీసుకొని వచ్చాడు. గో అండ్ ఎంక్వైరీ దాట్. అది ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టి, నా జనరేషన్లో ఎవరు ఈ తరంలో శపితమైన దాన్ని తీసుకొచ్చారు? దెన్ హీ స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్. ఒక్కొక్క గోత్రమును అతని ముందు ప్రజెంట్ చేస్తూ ఉన్నప్పుడు 12 గోత్రములలో ఒక్కొక్క గోత్రం వచ్చినప్పుడు లాస్ట్కి బెంజమిన్ గోత్రం వచ్చినప్పుడు ఆ గోత్రములో ఏ తెగవారు, ఎవరు, ఏ కుటుంబీకులు అని లాస్ట్కి చూస్తే ఆకాను పట్టుబడ్డాడు. లెట్స్ సీ ద స్క్రిప్చర్. లెట్స్ సీ. జూదా. థ్యాంక్ యూ. verse 16 ఒకసారి చూద్దాం. దెన్ విల్ గో టు జంప్ ఇన్ టు verse 20. సేమ్ చాప్టర్, verse 16. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి యెహోషువ ఉదయమును లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రమును వరుసను బట్టి దగ్గరికి రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. ఎవరండి? యూదా గోత్రము పట్టబడెను. గోత్రముల నుంచి ఒక్కొక్కరిని వెతుక్కుంటూ వెళ్తే లాస్ట్కి ఆకాను పట్టబడ్డాడు. అసలు ఈ వ్యక్తి ఏం చేశాడో చూద్దాం. verse 20. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినదే నిజము. వావ్. verse 21. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పై వస్త్రమును 200 తులముల వెండిని, అండర్లైన్ దట్ వర్డ్. ఏదేది దేవుని యొక్క మందిరంలోకి తీసుకురమ్మన్నాడు దేవుడు? బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము. ఈ వ్యక్తి ఏం చేశాడు? 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు ప్రైవస్త్రమును 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. దిస్ మ్యాన్, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నది
అని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. verse 20-21, let's see in English. This man, and Achan answered Joshua and said, Indeed, I have sinned against the Lord. Indeed, I have sinned against the Lord. Indeed, I have sinned against the Lord God of Israel. And thus have I done. Verse 21. When I saw among the spoils of goodly Babylonish garment and 200 shekels of silver and a wedge of gold of 50 shekels weight, then I coveted them and took them, and behold, they are hid in the earth in the midst of my tent, and the silver under it. You see, ఈ వెండి బంగారం ఎక్కడ ఉండాలండి? It's supposed to be in the house of God. When you defeat something, నీవేదన్నా గెలిచిన ప్రతిసారి దేవుడు కొంత అందులో విలువైనది అడుగుతాడు. ఇది మన జనరేషన్లో ఎవరూ చేయలేదు. లేదంటే ఈరోజు నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చేవారు కాదు, నీకు కూడా జన్మనిచ్చేవారు కాదు. అది తీసుకుపోయి వాళ్ళ గుడారం మధ్యలో భూమి లోపల దాచిపెట్టాడు. ఇట్స్ లైక్ ఆర్బీఐ బ్యాంక్. ద హెడ్ ఇన్ ద ప్లేస్, ద మిడ్స్ ఆఫ్ ద టెంట్. భూమి లోపల పాతి పెట్టేసి బంగారము వెండి ఇవన్నీ కూడా నేను కొంచెం ఆశించి తెచ్చుకున్నాను అని భూమి లోపల యు ఆర్ హైడింగ్ సంథింగ్. ద కర్స్డ్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ అవర్ జనరేషన్ మధ్యలో, మన తరాల మధ్యలో, మన కుటుంబాల మధ్యలో, మన ఇంట్ల మధ్యలో అది దాచిపెట్టి ఉంటుంది. దిస్ సర్మన్ ఈస్ డికింగ్ దట్. ఈ సర్మన్ తవ్వి తీస్తుంది అవి. Because of that one man, our children are failing in the market. ఒక్క ఖర్చు థింగ్ వల్ల పిల్లలు జనరేషన్ మన భవిష్యత్తు పాడు చేసింది ఇది. దే కెనాట్ ఎక్సెల్ ఇన్ ఎవ్రీథింగ్. ఏ దాంట్లో కూడా ఎక్సెల్ అవ్వలేరు. దే డిఫీట్ దెమ్సెల్ఫ్. వాళ్ళే ఓడిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. మార్కెట్లో ప్లేస్ లేదు, మార్కెట్లో దొరకదు అని. ఖర్చు థింగ్ is prevailing against our generation. A cursed thing. Who did that? పిల్లలు పుట్టలేదంటే చేతపడి చేసే వాళ్ళని కలుస్తారు. పిల్లలు పుట్టలేదంటే బాబాలని కలుస్తారు. Somebody bewitched you. ఎవరో వెతికి తీసుకొని శపితమైన దాన్ని తీసుకొచ్చి మన జనరేషన్లో ఎవరో దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా, ఆయన మందిరమునికి ఆఫరింగ్స్ ఇవ్వకోకుండా, ఈ రోజున మనం ఇవ్వకోకుండా ఉంటే ఎందుకు దాచిపెడుతున్నావు భూమి కింద లోపల? దేవుడు చెప్పాడు, ఆ బంగారం నాది, ఆ వెండి నాది, అది తీసుకొచ్చి నా మందిరంలో పెట్టంటే తీసుకపోయి నీ టెంట్ కింద పెట్టుకొని నీ పిల్లల భవిష్యత్తుని జనరేషన్ మొత్తం చంపేశావు కదా. చిన్న విషయాలన్నీ ఓడిపోయావు కదా. ఎర్ర సముద్రం దాటించిన వాడిని నేను ఈరోజు హాయి ముందు ఓడిపోయాను. కారణం నేనా నువ్వా? నువ్వే. జాషువా స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్. హీ వాజ్ వర్కింగ్ అవుట్ హిస్ ఓన్ సాల్వేషన్. ఆయన సొంత సాల్వేషన్ వర్కౌట్ చేసిన. ఏమైంది? యాజ్ ఎ లీడర్గా నేను ఫెయిల్ అయ్యాను. ఇన్ని లక్షల మందిని యోర్దాను దాటించాను, నాకు ఇంత ప్రాబ్లం రాలేదు. ఇన్ని లక్షల మందిని నేను ఎరుకో దగ్గర దాటించాను, అప్పుడు దేవుని హెల్పే ఉంది. ఇప్పుడు 3000 మంది పోయి ఒక చిన్న పట్టణం మీద, చిన్న టీం మీద ఓడిపోయింది. ఇంత బిగ్ టీం, ఇంత స్ట్రాటజీలు ఉన్నా ఎన్నున్నా ఓడిపోయింది. ఎవరు తీసుకొచ్చి ఏం పెట్టారు? దేవుని మందిరంలో ఉండాల్సింది ఇంట్లో ఉన్నది. దేవుని మందిరంలో ఉండాల్సింది ఇంట్లో ఉన్నది. ఆ జనరేషన్ మొత్తము ఇంకొక చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గోత్రం, ఒక తండ్రి నుండి ఒక తల్లి నుండి పుట్టిన వాళ్ళందరి మీదకి ఈ శాపం తీసుకొచ్చావే. స్టోన్ హిమ్, రాళ్లతో కొట్టి చంపండి. ఒక లోయలో తీసుకుపోయి చంపేశారు. ఆ లోయ పేరేంది? బాధలోయ. సంబడి డైడ్ బిహాఫ్ ఆఫ్ యూ. ఇట్స్ నాట్ జీసస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ జీసస్. యేసుప్రభువారు గారు చనిపోతే సాల్వేషన్ వచ్చింది, దాన్ని వర్కౌట్ చేయి. అలాగే మన జనరేషన్లో ఎవరో శాపవస్తమైన తీసుకొచ్చి టెంట్ల మధ్యలో పెట్టారు, నీ జనరేషన్ల మధ్యలో పెట్టారు, దాన్ని
దేవుడు కూడా వర్కౌట్ చేసి దాన్ని తవ్వి తీసి ఎవరో దాన్ని ఆకాను చంపేశారు. ఆకాను తప్పించుకున్నాడా? నో వే, యూ కెనాట్ ఎస్కేప్. వర్కౌట్ యువర్ సాల్వేషన్, యువర్ ఓన్ సాల్వేషన్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ధనగారంలో పెట్టాల్సిన డబ్బే కాదు, నీ విలువైన సమయం, నీ విలువైన స్కిల్స్ యూజ్ ఫర్ యువర్ నెక్స్ట్ జనరేషన్. తీసుకపోయి నేను పాట, ఐ హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ మై లార్డ్. నేను ఆశించాను, ఏమో ఆకాను చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది, నీకు తెలీదా? నీకంటే ముందు కొన్ని లక్షల మంది చనిపోయారు. ఎవరైనా ఇది పట్టుకొని పోయారా? తీసుకుపోయి టెంట్ల మధ్య దాచిపెట్టావు, ఆర్బీఐ బ్యాంకులో పెట్టి ఇన్వెస్ట్మెంట్లు చేసావు. ఇక్కడ ఇన్వెస్ట్ చేయకుండా నీ వల్ల నీ జనరేషన్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ యువర్ హౌస్? ఏ పర్టిక్యులర్ ల్యాండ్, హాయ్ అనే చిన్న ల్యాండ్, స్మాల్ థింగ్స్ డిఫీట్స్ యూ వెన్ యూ డోంట్ బ్రింగ్ థింగ్స్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు గాడ్. దేవునికి సంబంధించిన ఏ విషయం కూడా దేవుని మందిరానికి రాకపోతే స్మాల్ థింగ్స్ డిఫీట్స్ యూ. స్మాల్ థింగ్స్ డిఫీట్స్ యూ. చిన్న విషయాలు నిన్ను ఓడగొడతాయి. ఎర్ర సముద్రం సంగతి వదిలిపెట్టి ఎరుకో గోడల సంగతి వదిలిపెట్టు. ఎర్ర సముద్రం ముందు ఎదురు మనల్ని నిలబెడితే మనమే ఓడిపోయి వెనక్కి వచ్చేస్తాం. దెర్ ఈజ్ నో డౌట్, ఇమీడియట్లీ విల్ స్టెప్ బ్యాక్. బట్ స్మాల్ థింగ్స్, a small issue in our family, wife and husband, a small, ఏమండి ఎన్నో కొట్లాట్లు మనం చూసి ఉంటాం. ప్రతి కొట్లాటకు ఒక గొడవ చూడండి, దాని వెనకాల చిన్న స్టడీ అండి, చిన్న మాటే అని ఉంటారు. స్మాల్ వర్డ్ బిహైండ్ దట్. దాన్ని డిస్కషన్ చేసి 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 అవర్స్ కర్స్డ్ థింగ్ గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఇన్స్టెడ్ ఆఫ్ యూఆర్ గ్రోయింగ్ ఇన్ బ్లెస్సింగ్ ఏరియాస్. Work out your own salvation. That's your salvation. Joshua started investigating. ఏ గోత్రం తప్పు చేసింది, ఏ జనరేషన్ తప్పు చేసింది, మా అమ్మ నాన్న ఏం చేశారు, మా తాత ముత్తాతలు, మా పితరులు ఏం చేశారు, ఎక్కడ ఎవరు ఆఖాన్లకు పాతి పెట్టారు, ఆఖాన్ని ఆ లోయలోకి తీసుకుపోయి రాళ్లతో కొట్టి చంపేస్తే ఆ ప్లేస్కి బాధలోయ అని పెట్టారు. ఆ లోయ పేరు బాధ. ఆ వ్యక్తి తీసుకొచ్చింది బాధ. నువ్వు అనుభవిస్తున్న బాధ నీది కాదు, నువ్వు అనుభవిస్తున్నది రేపటి రోజు నువ్వు అనుభవించబోయే బ్లెస్సింగ్ యేసు ప్రభువు నీకు ఇచ్చింది అన్నది ఎంత నిజమో, నువ్వు అనుభవిస్తున్న ఖర్చు నీది కాదు, అది సంబడి ఆఖాను తీసుకొచ్చిన ఖర్చు. అది బాధ. 1 కోటి రూపాయలు నెలకు చూడలేని పరిస్థితి, అది బాధ. ఒక సొంత ఫ్లైట్ కొనుక్కోలేని, అది బాధ. ఒక 10 మందికి ఉపయోగపడలేని టాలెంట్, అది బాధ. ఇది ప్రార్థనతో పోయేదా? ప్రార్థన చేస్తున్నాడు ఏడుస్తున్నా, ప్రార్థన చేస్తున్నా ఏడుస్తున్నా. ఏ జాషువా, డోంట్ డూ దట్, గెట్ అప్, గో అండ్ ఇన్వెస్టిగేట్ ద సంబడి. దానికి ముందే దేవుడు చెప్పాడు, ఎవరైనా దీన్ని శపితమైన తీసుకొస్తే నేను ఇశ్రాయేలు గోత్రం అంతటి మీద తీసుకొస్తా. దట్స్ ద కీ, దట్స్ ద కీ, దట్స్ ద కీ. అదే కీ, అదే తాళం చెవి. ఎవరు తీసుకొచ్చారు? ఎవరో తీసుకొచ్చారు. ఇప్పటికీ మా మదర్, మా ఫాదర్, ఇప్పటికీ మా తాత ముత్తాతలు వాళ్ళు ఆఫరింగ్ ఎందుకు ఇవ్వలేదు? ఈ దేవుని ఎందుకు ప్లీజ్ చేయలేకపోయారు? ఎందుకు దాచిపెడతావు ఇంకా బ్యాంకులల్లా? The precious gold and silver, it's supposed to be in the house of God, and you brought curse upon your generation. ఆకాన్, నువ్వు తినలేదు, నీ పిల్లలు తినలేదు, నువ్వు బాధ తెచ్చుకును, చివరికి రాళ్లతో కుట్టి నిన్ను చంపేశారు. వాట్ ఏ మిజరబుల్ డెసిషన్. ఈరోజు నేను అనుభవిస్తున్న బాధ, నువ్వు అనుభవిస్తున్న బాధ ఎవరో మన జనరేషన్లో చేసింది. అది బ్లడ్ ఇంకా మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది. ఎంతకు ముందుకు వెళ్దానా అంత వెనక్కి లాగేస్తుంది. కారణము సంబడి, ఎవరో తీసుకున్న డెసిషన్. నీకు తెలుసా, మీ తాత మంత్రాలు చేసేటోడేమో అప్పుడప్పుడు. మా జనరేషన్లో మా తాత ముత్తాతల్ని చేతబడి చేసేవాళ్ళని అన్నారు. యట్ దేవుడు మా జనరేషన్ని, మా క్లాన్ని, మా తరంని, మా నాన్న నన్ను సేవకుడిగా దేవుడు లేపాడు. ఎప్పుడైనా గోల్డ్ కొనిచ్చినావా దేవుడికి?
Have you ever honored God with the precious pearls and gold and silver? It's not about your money. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చేది తవ్వి తీసుకొస్తావు. ఆ టెంట్ల మధ్యలో ఆ బంగారము ఆయా బ్యాంకుల మధ్యలో తవ్వి తీసుకొని వచ్చి పెట్టేది. కానీ నీకు చెప్పిన కదా, అది దేవుని మందిరంలో ఉండాల్సింది. చూసి దేవుని మందిరంలో అది ఉంటే వాళ్ళ మీదకి ఇంకొక అథారిటీ పవర్ వచ్చేది. ఈరోజు మనల్ని దేవునికి ఇవ్వకుండా చేసేదే మన పేరెంట్స్ ఫోర్ ఫాదర్ చేసినటువంటి నిర్ణయం. Small things defeats you if you don't do it in a right way. Small things. ఒక చిన్న సమస్య. Acts chapter 3 verse 4 or 5 I believe. Acts chapter 3 అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము I believe verse 6. Yeah, please go ahead. Acts chapter 3 verse 6. Yeah, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండను బలము పొందెను. verse 7 please. verse 6 and 7 please. అందరు చూడండి తల్లి, అమ్మ చూడండి. ఇక్కడ ఈ వ్యక్తి యొక్క సమస్య ఏంటో చూద్దాం. Acts chapter 3 verse 6. వీడు పుట్టినది మొదలుకొని కుంటివాడు, పుట్టిన దగ్గర నుండి కుంటివాడు. నోటీస్ దట్. Then Peter said, Silver and gold have I none, but such as I have give I thee. Yeah. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. And he took him by the right hand and lifted him up. And immediately his feet and ankle bones received strength. Again, Malli. Immediately his feet and ankle bones immediately his feet and ankle bones. Feet ante పాదము, యాంకిల్ అంటే ఈ చీలం. ఇది ఈ ఏమంటారు దీన్ని? యాంకిల్, చీలమండి అంటారు కదా. ఆ పాదం. వాడు పుట్టిన కాడ నుండి కుంటివాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడే. వాడు కాలు ఎరగలేదు, వాడు బోన్స్ ఎరగలేదు, వాడి కిడ్నీలు పాడవలేదు, ఊపిరితిత్తులు పాడవలేదు, గుండె పాడవలేదు, కళ్ళు పోలేదు, ఎదరపోలేదు. అసలు బాడీలో ఏ పార్ట్ కూడా డ్యామేజ్ అవ్వలే. పర్ఫెక్ట్ మ్యాన్. మీరు అనుకున్నట్టు వాడికి భిక్షగాడడం, బట్టలు లేకుండా, జస్ట్ ఈ యాంకిల్, ఎ స్మాల్ థింగ్, జస్ట్ ఈ యాంకిల్లో పట్టుకున్నది అంతే. ఆ యాంకిల్లో ఉన్న స్పిరిట్ అది. జస్ట్ ఈ యాంకిల్ ఒకటి. వాడు మేబీ ఇట్లా నడుస్తుండొచ్చేమో అంతే. ఈ కాలు బాగానే ఉంది కదా, అది లెఫ్టో రైటో నాకు తెలియదు, ఒక కాలు బాగానే ఉంది కదా. ఇక్కడ నుంచి యాంకిల్ లోపల ఉన్న ప్రాబ్లం, జస్ట్ యాంకిల్. He cannot walk. Small thing defeated him. Whole body వల్ల ఉపయోగం లేకుండా అయిపోయింది. భిక్షం ఎత్తుకోవాల్సి వస్తుంది just because of a little demon in the ankle. A small thing. చిన్న విషయాలే whole బాడీని కూర్చోబెట్టింది, బెగ్గరగా మార్చేసింది. You must understand this. Small things makes us beg something. చిన్న విషయాలు గొప్ప విషయాలు కాదు, గొప్ప పావర్టీ కాదు, చిన్న విషయాలు మనల్ని అడుక్కు తినేవారిగా మారుస్తుంది. చిన్న అప్పులు తీర్చలేక అడుక్కునే స్థాయికి తీసుకెళ్తుంది. ఇదేం సమస్య? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రైజ్ అప్. వాడు లేచి వెంటనే పరిగెత్తుకుని, హీ వాజ్ లీపింగ్ అండ్ జంపింగ్ అండ్ రన్నింగ్ జస్ట్ బికాస్ ఎ స్మాల్ థింగ్ ఫ్రమ్ ద. అది ఆ మాట కూడా ఎక్కడ ఉన్నదో తెలుసు, ఇంగ్లీష్లో మీరు చూడండి. వాడు పుట్టినది మొదటి ఎక్కడ? అది హే రీడ్ ఇట్ దట్ verse 1 verse 2. Yeah, please. And a certain man lame from his mother's womb. అది మదర్స్ వూమ్ అంటే పుట్టాడా పుట్టలేదా?
పుట్టలేదు. ఫ్రమ్ మదర్స్ రూమ్, ఆడు గర్భసంచిలో ఉన్నప్పుడే ఆ కాలు యాంకిల్ పట్టేసింది. దేర్ వాజ్ ఎ డీమన్ ఇన్సైడ్ ఆఫ్ దట్ యాంకిల్. యు సీ, అతను ఒక మాట అన్నాడు, నా దగ్గర వెండి బంగారము లేదు. ఐ హ్యావ్ నన్, విచ్ మీన్స్ నాకు లేవని కాదు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ సొల్యూషన్. వెండి బంగారము సొల్యూషన్ ఇవ్వదు. వెండి బంగారం ఇన్ ద నేమ్ ఆఫ్ యేసు నామమున నీకు స్వస్థత ఇస్తాను. యు రైజ్ అప్ అండ్ వాక్, విచ్ మీన్స్ దెర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దట్ బోన్. ఫ్రమ్ మదర్స్ హోమ్, అసలు కడుపులో ఉండగానే ఆ బోన్ పట్టేసింది. అది నడవనీయట్లేదు. వాడిని పుట్టాడు 38 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయింది. వాడు అలాగనే ఉన్నాడు. బట్ హీ వాజ్ బెగ్. స్మాల్ థింగ్స్ మేక్స్ అస్ బెగ్. చిన్న విషయాలని కుటుంబాన్ని మొత్తం అట్లా పట్టేస్తుంది. చూస్తే ఈ బోన్లో లూబ్రికేషన్ లేదు, ప్రాస్పరిటీ లూబ్రికేషన్ లేదు, మనీ లూబ్రికేషన్ లేదు. సో టైట్. Yet everything is okay, but 1 feet, 1 ankle పట్టేసింది. ఎక్కడో ఒక్క ఏరియాలో పట్టబడ్డాం. రాహేలు ఐఎమ్ క్లోజింగ్, నో నీడ్ టు సీ ద స్క్రిప్చర్. రాహేలు ఒకరోజు వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, లాబాన్ దగ్గర నుంచి విగ్రహాలు దొంగిలించుకొని వచ్చింది. ఆమె ఏం చేసింది తెలుసా? వాళ్ళ నాన్న వచ్చి, ఏమ్మా యాకోబుతో అన్నాడు, నువ్వు వచ్చావు కానీ నా గృహదేవతను ఎందుకు దొంగిలించుకొని వచ్చావు? యు సీ, యు ఆర్ మ్యారీడ్ టు ఎ హస్బెండ్ హూ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, హూ ఈజ్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. యాకోబు దేవుని యొక్క నిబంధన వాక్యములో ఆల్టర్స్ కట్టుకుంటూ వచ్చే వ్యక్తిని మ్యారేజ్ చేసుకొని కూడా యు ఆర్ మ్యారీడ్ టు ఐడల్ వర్షిప్. ఈ ఐడల్ వర్షిప్ తీసుకొని, విగ్రహాలను తీసుకొని వచ్చిన సంగతి యాకోబుకు కూడా తెలియదు. You are marrying someone who is going to bring some idol worship into your tents. వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుండి వచ్చినవని, మా తాతల ముత్తాతల నుంచి వచ్చినవి, మా లాభాను మా నాన్నని ప్రాస్పర్ చేసిన ఈ గృహదేవతే. యాకోబేమో నా ప్రార్థనలు అనుకుంటాడు, యాకోబేమో నా ప్రార్థన అనుకుంటాడు, యాకోబేమో నా విగ్రహాలు, నా యొక్క ఆల్టర్స్ అనుకుంటాడు. ఏమేమో విగ్రహాలు అంతదే. భార్య ఒకవైపు, భర్త ఒకవైపు. యాకోబేమో అబ్రహాం సంతానం, నేషన్స్ బ్లెస్సింగ్, యూనివర్సల్ బ్లెస్సింగ్ ఉన్న వ్యక్తి. హీ వాస్ డిఫీటెడ్ బై 1 ఐడల్ వర్షిప్. వాళ్ళ వైఫ్ తెచ్చిన బొమ్మ, ఆహాబుకి యెజబెల్ తెచ్చినటువంటి బొమ్మ. మీరు బొమ్మలే కదా, దాన్ని ఏం చేస్తాము? టెంట్లో పెట్టింది తీసుకొచ్చి పెడితే వాళ్ళ నాన్న అన్నీ వెతుకుతా. అతను అన్నాడు, ఈ విగ్రహాల కనుక నా దగ్గర కానీ, నా దగ్గర ఉన్న చుట్టుపక్కల నా భార్య పిల్లల దగ్గర ఎక్కడ దొరికినా వాళ్ళు శపించబడవాలి, ఇమ్మీడియట్గా చనిపోవాలని ఒక కర్స్ మాట్లాడేశాడు. యు నో, ద ప్రెజెన్స్ ఆఫ్ డెవిల్ మేక్స్ us టు స్పీక్ కర్సెస్. దట్స్ వెరీ డేంజరస్ మై బ్రదర్. సంబడి, మన జనరేషన్ ఎవరో విగ్రహాలు తీసుకొచ్చి కూర్చో. వాళ్ళ నాన్న వచ్చి, అమ్మ ఈ విగ్రహాలు వెతుకుతూ ఉంటే ఆమె ఆ పెట్టె మీద కూర్చొని ఉంది, ఇంట్లో టెంట్లో లోపల పెట్టుకొని కూర్చొని ఉంది. ఆ విగ్రహాలు కూర్చుంటే, ఆ చాప్టర్ నేను చెబుతాను, 31 జెనసిస్ చాప్టర్ 31. ఆమె కూర్చొని ఉంటే వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, ఐఎమ్ క్లోజింగ్, వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, అమ్మా ఇవన్నీ వెతుకుతున్నాను, మరి విగ్రహాలు నేను కడగా ఉన్నాను, దయచేసి నా తండ్రి ఎదుట నేను నిలబడినందుకు నన్ను క్షమించండి. విగ్రహాలు ఎక్కడున్నాయి? పెట్టెలు పెట్టి గుడారంలో దాచిపెట్టారు. విగ్రహాలే కదా, మట్టితో చేసినాయి కదా. ఇఫ్ దెర్ ఈజ్ నో స్పిరిట్, ఆమె ఏమనుకుని తెలుసా? మా తల్లిదండ్రులను ప్రాస్పర్ చేస్తున్నది ఈ గొర్రెలు మేకలు డబుల్ అవుతున్నవి వాళ్ళ భర్త వల్ల, కానీ ఆమె అనుకున్నది ఈ విగ్రహాల వల్ల అని. యు సీ, జనరేషన్ నుండి తీసుకొచ్చినటువంటి బొమ్మలు తీసుకొచ్చి పెట్టేశారు. ఎవరో పెట్టారు. విగ్రహాలు పూజించిన వాళ్ళు లేరా మన జనరేషన్లో? ఉన్నారు. ఇవాళ నువ్వు దేవుని నమ్ముకున్నావు, రేపటి రోజున ఒక ఆత్మను రక్షిస్తావు.
కొత్తగా ఆత్మ రక్షించబడ్డది, వాడి జీవితం మొదలైంది ఆ రోజే. నీకు 10 సంవత్సరాలు అయింది నువ్వు యేసుప్రభువుని నమ్ముకొని. నీకు వాడికి ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంది. కానీ వాడు విగ్రహాలు పూజించే స్థాయి నుండి వచ్చినాడు. వారి వెనకాల ఎంతమంది ఉన్నారు? ఒక 3-4 తరాలు వెనక్కి వెళ్తే మీరు మొన్న 3-4 తరాల నుంచి మీరు క్రైస్తవులు. అంతకుముందు ఎన్నో బొమ్మలు ఉన్నాయి టెంట్లో. నీకు తెలుసా ఏ చెట్టు కింద ఏం చేతపడి ఏ కోడిని కూర్చారు, ఏ నక్కను కూర్చారు, ఏ కుక్కను కూర్చారు? నీకు తెలుసా? ఏ గుహలో కూర్చొని ఏం ముక్కారు? నీకు తెలుసా? మీ తరంలో మా తరంలో పిల్లలు పుట్టలేదని విజిట్ చేసిన వాళ్ళు లేరా? ఏ పసర ఏ ఆకు ఏది తీసుకున్న వాళ్ళు లేరా? దాని మేనిఫెస్టేషన్ ఎలా తెలుస్తుంది? యెహోషువ గ్రంథం చదివాం కదా, ఆయన ప్రార్థన చేస్తూ చెప్పాడు, మీ జనరేషన్లో శపితమైంది ఎవరో తీశారు, దాన్ని తవ్వి తీసి అది పాతిపెట్టు, అది తీసుకొచ్చి నా మందిరంలో పెట్టు. మై బ్రదర్, మై సిస్టర్, ఐఎమ్ టెల్లింగ్ యూ, గో అండ్ హానర్ గాడ్. You see? Go and honor God with all your substance. Never bring curse upon your children, next generation. మన పిల్లలు నీవు అనుకున్న స్థాయికే చేరలేకపోతున్నారు. మన జనరేషన్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, సీఎంలు, పిఎంలు, ఎందుకు బిలియనర్స్, మిలియనర్స్, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు లేరు? థింక్ అబౌట్ దట్. Let us stand up. Let us stand. Oh, Jesus. I'm just giving solutions. Maybe I think this is not enough. We'll continue in the Zoom call. Okay? Remember, my sister, my brother, రేపు సోమవారం మొదలుకొని శనివారం వరకు ప్రతి ఒక్కరి హౌస్ విజిట్కి వస్తున్నాము. నేనే వస్తాను పర్సనల్గా. ఐఎమ్ గోయింగ్ టు కమ్ అలోన్. నేను ఒంటరిగా ఒక్కరినే మీ ఇంటికి వస్తాను. వచ్చే ఉదయకాల సమయంలో మార్నింగ్ కాల్ చేస్తాను, ఈవినింగ్ కల్లా ఏ టైంకి వస్తానో చెబుతాను. మీతో, మీ కుటుంబాలతో ఇండివిజువల్గా ఒక్కొక్కరిగా దేవుడిచ్చిన విజన్ని మీ కుటుంబాలకి, మీ జనరేషన్స్కి, దేవుడు దాచిపెట్టిన మర్మాలను, విజన్స్ని కలెక్ట్ చేయడానికి ఈ యొక్క ట్రిప్లో జనరేషన్ నుంచి ఎవరో పాతి పెట్టినవి తీసేయాలి. ఐఎమ్ అన్ఏబుల్ టు ప్రొసీడ్ టు డూ సంథింగ్. కొత్త విషయాలకి ముందుకు పోకుండా ఆపుతున్నది. నా జీవం, నా సర్వం. ఒక వ్యక్తి చనిపోయి మన మీదికి బ్లెస్సింగ్ తీసుకొచ్చిన వారు యేసుప్రభు వారు. మన జనరేషన్లో ఒక వ్యక్తి శపితమైన దాన్ని తీసుకొచ్చి మనకు పెట్టారు. ఈ వారము మన కుటుంబాలని దేవుడు విజిట్ చేస్తాడు. వీలైతే పాస్టర్ గారు కూడా నాతో ఉంటారు. మీ ఇంటికి వచ్చే ముందు దయచేసి ఒక 1 hour సమయం వేయండి చాలు. ఏ విజనరీ విజిట్. ఒక విజనరీ, ఒక దీర్ఘదర్శి, ఒక దూరపు చూపు, దర్శనము కలిగిన వ్యక్తి మీ ఇంటికి వస్తున్నాడు. మీ గురించి ఫాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ని దేవుడు ఎంత బయలుపరిస్తే అంతగా ఇన్స్ట్రక్షన్స్ దేవుడు మీకు ఇస్తాడు. ప్లీజ్ మీ ఫ్యామిలీగా, నీ బ్లడ్ లైన్, నీ డిఎన్ఏ, మీ ఎవ్రీథింగ్ ఫస్ట్ సండేకెల్లా మ్యాక్సిమం మనం క్లియర్ చేస్తాం ఈ హౌస్ విజిటింగ్. ప్రతి ఒక్కరి ఫ్యామిలీస్ తోటి మీరు ముందుకు రండి. మీరు మీ అంతటా మీరు మందిరంలోకి రాకుండా ఆపేది మీరు కాదు. ప్రభువుకు సేవ చేయాలని మీకు ఎంతో ఆశ ఉంది, కానీ ఏదో ఆపుతుంది. దాన్ని ఏర్పడడానికే పుట్టినది, గర్భం నుంచే ఉన్నది సమస్య. మనం పుట్టకముందే ఉన్నది సమస్య. తల్లి గర్భంలో రూపించబడకముందే నేను ఏర్పరచుకున్నానన్న ఆ వాక్యము ఎంత ప్రవచనం నిజమో, డెవిల్ ప్రాఫెసీస్ కూడా నిజమే. లెట్ us honor God, we speak life. మీ కడుపు మీద చేయబెట్టుకోండి.
Let us honor God. We are going to get out of this clutches of the devil. సాతాను కబంధ నువ్వు కాపురం ఉన్నది సింహాసనం వేసుకొని ఉన్న సాతాను యొక్క స్థలములలో. I know your faith. That's why I'm coming in the name of Jesus to deliver you. Oh, may the Lord give us power to defeat the small thing. You are defeated by small things. Small things defeats you. But remember the name of the Lord, our Lord Jesus Christ. నా జనరేషన్ నుంచి నేనే ఉద్భవింపబోతున్న సూర్యుడిని. నేను వెలుగుతాను. సూర్యుడు వెలిగిస్తే భూమి మీద ప్రతి మొక్క కూడా సూర్యుడి వైపు వెలుగుతుంది, సూర్యుడి వైపు ఎదుగుతుంది. సూర్యుడికున్న శక్తి భూమిలో ఉన్న విత్తనాలను మొలిపించి తన వైపు ఆకర్షించుకుంటుంది. అటువంటి వెలుగుగా నిన్ను నన్ను దేవుడు మార్చాడు. అది మేనిఫెస్ట్ అవును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవరైనా తరములో, ఎవరైనా గ్రామంలో నా గురించి దే ఆర్ స్పీకింగ్ సంథింగ్ బిహాఫ్ ఆఫ్ మీ. సంబడి స్టాపింగ్ మై బ్లెస్సింగ్, సంబడి కర్సింగ్. మన జనరేషన్స్, మన బ్లడ్, మన డిఎన్ఏ, మన థాట్ ప్రాసెస్, మన ఇమాజినేషన్, ఓ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ యువర్ బాడీ, నీ ఆర్గన్స్, నీ బాడీ, నీ బౌల్స్, నీ పిల్లలు 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 పిల్లలు, నీ జనరేషన్, ఇస్రాయేల్ జనరేషన్ బ్లెస్ అయినది. బట్ కర్స్డ్ థింగ్ వాజ్ ప్రివైలింగ్ ఓవర్ ద జనరేషన్. ఆకాను తప్పించుకోలేదు, ఆకాను పట్టుబడ్డాడు. Cursed thing makes you defeat in small things, with small things. Small thing, చిన్న విషయాల దగ్గర ఓడిపోయేటట్టు చేసి. Why are you hiding some money which is belongs to God? దేవునికి సంబంధించిన వస్తువులు, దేవునికి సంబంధించిన టైము. Oh, I can't imagine.